Morning. We are going to discuss about dielectric boundary conditions and continuation topic on yesterday's video. Boundary conditions లో భాగంగా మనం boundary conditions ని of electric field ని స్టడీ చేస్తున్నాం. సో boundary conditions used to determine the electric field, the amount of electric field on the other media. సో dielectric boundary conditions, దీంట్లో టైప్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్లో ఫస్ట్ టైప్ dielectric boundary conditions. కమింగ్ టు ద టాపిక్, ఇది బౌండరీ, ఇది ఫస్ట్ మీడియం అండ్ ఇది సెకండ్ మీడియం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ప్రాపగేట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యావింగ్ టూ కాంపోనెంట్స్, వన్ ఈజ్ నార్మల్ కాంపోనెంట్ అండ్ అదర్ ఈజ్ టాంజెన్షియల్ కాంపోనెంట్. సో ఇక్కడ సమ్ ఆఫ్ టాంజెన్షియల్ కాంపోనెంట్, నార్మల్ కాంపోనెంట్ ఈజ్ డిటర్మైన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, ఇది మీడియం 1 అండ్ ఇది మీడియం 2 అయితే మీడియం 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిప్రజెంటెడ్ బై E2 and the two components, normal component E2n and tangential component E2t, ఒక మీడియం అండ్ అనదర్ మీడియం. సో ఇది ఇక్కడ E అనేది రిలేటివ్ పర్మిటివిటీ E1, ER2 అనేది రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ సెకండ్ మీడియం. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిటర్మైన్ చేయాలి. సో అందుకోసమని టూ బౌండరీస్ని కంబైన్ చేస్తూ మనం ఒక బాక్స్ని కన్సిడర్ చేసుకున్నాం. టూ బౌండరీస్ని కంబైన్ చేస్తూ వీ హ్యావ్ టు డిటర్మైన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి. సో అందుకని దిస్ ఇస్ ద టూ కంబైనింగ్ బౌండరీ కాంపోనెంట్స్ E1t, E1n, E2n. నెక్స్ట్ ఇది E2t, E2n, E1n. ఇది హైట్, ఇది విడ్త్. సో డెల్టా డబ్ల్యూ అండ్ హైట్ డెల్టా హెచ్. సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకున్నాం కదా. లెట్స్ ఎంటర్ ఇంటు ద థియరిటికల్ పార్ట్. ఇక్కడ పర్టికులర్ రీజియన్లో వీ హ్యావ్ టు రిమైండ్ ద వోల్టేజ్. E1 electric field of medium 1. So sum of tangential component and normal component. Electric field in medium 2, sum of tangential component and normal component. So in electrostatic field, the voltage around any closed path must be 0. So in electrostatic field, always the voltage around any closed path always must be 0. So represented by V is equals to minus E dot dl. So must be 0, that is equals to 0. We need to determine the voltage around the box. This is the two mediums combining. Consider box, tangential components and normal components around medium 1 and medium 2. ఇది విడ్త్, ఇది హైట్. సో హైట్ని మనం డెల్టా హెచ్ అనుకున్నాం విత్ డెల్టా డబ్ల్యూ. సో ABCD అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్. సో వోల్టేజ్ మస్ట్ బి 0 హియర్. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే చాలా సింపుల్. కన్సిడర్ ద బాక్స్ని కన్సిడర్ చేసుకుంటూ ఈ లైన్ చూడండి, చాలా ఈజీ. సో ఇప్పుడు ఫస్ట్ ఏముంది లైన్లో E1t ఉంది. సో E1t, ఇది E1t ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఫస్ట్ మీడియం టాంజెన్షియల్ కాంపోనెంట్ E1t డెల్టా డబ్ల్యూ. అదేగా రాసింది లైన్లో ఇక్కడ E1t డెల్టా డబ్ల్యూ. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ రిప్రజెంటెడ్ అండ్ ఈ డైరెక్షన్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి, ఈ డైరెక్షన్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ రిప్రజెంట్ చేసారు. సో మైనస్ E1t డెల్టా డబ్ల్యూ మైనస్ E1n. సో ఇక్కడ టోటల్ హైట్ డెల్టా హెచ్. సో మనకు కావాల్సింది E1n, ఇక్కడ నుంచి ఇక్కడికే
అయితే ఇక్కడ హైట్ ఎంత అవుతుంది అంటే డెల్టా హెచ్ బై 2 అంతే కదా. టోటల్ హెచ్ డెల్టా హెచ్, టోటల్ హైట్ డెల్టా హెచ్. సో మనకి E1n డెల్టా హెచ్, E1n హైట్ మాత్రమే కావాలంటే బై హాఫ్ అవుతుంది. E1n డెల్టా హెచ్ బై 2 అంతే కదా. సో అదే E1n డెల్టా హెచ్ బై 2 రాసుకున్నాం. నెక్స్ట్ మైనస్ E2n డెల్టా హెచ్ బై 2. సో రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ హైట్ డెల్టా హెచ్ అయినప్పుడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డెల్టా హెచ్ బై 2 అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి డెల్టా హెచ్ బై 2. సో అదే E1 ఇక్కడ రాసుకుంది, అదే E1t డెల్టా డబ్ల్యూ మైనస్ E1t డెల్టా డబ్ల్యూ మైనస్ E1n సో హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత, హాఫ్ ఇన్ ఒరిజినల్ హైట్ అంతే కదా, డెల్టా హెచ్ బై 2 మైనస్ E2n డెల్టా హెచ్ బై 2. సో ఈ డైరెక్షన్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వి కన్సిడర్ మైనస్ ఓవర్ హియర్. సో ఇది ఫస్ట్ బౌండరీ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదంతా ఫస్ట్ వన్. సో నెక్స్ట్ మైనస్ ఇప్పుడు ఇది E2t సేమ్ E2t డెల్టా డబ్ల్యూ, E2t డెల్టా డబ్ల్యూ మైనస్ ఇది కూడా ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది సేమ్ E2n హైట్ డెల్టా హెచ్ బై 2. సో E2n డెల్టా హెచ్ బై 2 మైనస్ E1n డెల్టా హెచ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇదే మనం ఇక్కడ రాసింది సింపుల్. E1t డెల్టా డబ్ల్యూ మైనస్ E1n డెల్టా హెచ్ బై 2 మైనస్ E2n డెల్టా హెచ్ బై 2. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ అయితే ఇది సెకండ్ వన్ మైనస్ E2t డెల్టా డబ్ల్యూ మైనస్ E2n డెల్టా హెచ్ బై 2 ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ E1n డెల్టా హెచ్ బై 2 ఆఫ్ ఇన్ ఒరిజినల్ హైట్. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం, సో ఓవరాల్ బ్రాకెట్లో ఉంది కాబట్టి మనం మైనస్ లోపల మల్టిప్లై చేద్దాం. మైనస్ లోపల మల్టిప్లై చేస్తే సో ఏం క్రాస్ అయితే ఏముంటాయి, ఏమి లెఫ్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేసినాక ఈ రెండు క్రాస్ అయిపోయినాయి, ఇది మిగిలింది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో డెల్టా డబ్ల్యూ కామన్ తీసేసినాం. సో డెల్టా డబ్ల్యూ కామన్ తీసిన తర్వాత E1t మైనస్ E2t డెల్టా డబ్ల్యూను అవతల పంపించేస్తే E1t మైనస్ E2t ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ET అనేది కంటిన్యూస్, సో ద టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది కంటిన్యూస్. దాని అర్థం ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక మీడియం నుంచి ఎంటర్ అయిందో అంతే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంటిన్యూస్ అయింది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎటువంటి లాస్ లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంటిన్యూస్. సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫస్ట్ మీడియం అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ సెకండ్ మీడియం అని రిప్రజెంట్ చేస్తుంది. E1t ఈజ్ ఈక్వల్స్ టు E2t. సో దిస్ ఈజ్ ద E2t ఈజ్ కంటిన్యూస్ అక్రాస్ ద బౌండరీ. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే నో చార్జెస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద బాక్స్. ఫర్ సపోజ్ వి కన్సిడర్ ఏ బాక్స్, ఇక్కడ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈ బాక్స్లో ఛార్జెస్ అనేవి లేవనుకోండి. సో అప్పుడు ఫ్లక్స్ ఎంత అవుతుందంటే నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఫ్లక్స్ డెల్టా n1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా n2. సో ఫ్లక్స్ విల్ బీ కంటిన్యూస్ వెన్ రో ఈజ్ ఈక్వల్స్ టు 0. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ 0 అయినప్పుడు ఫ్లక్స్ అనేది కంటిన్యూస్. సో ఇఫ్ ద చార్జెస్ ఆర్ అనదర్ కేస్, ఇఫ్ ద చార్జెస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద బాక్స్, ఒకవేళ ఇక్కడ చార్జెస్ ఉంటే రో ఎస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఈ పర్టికులర్ కేసులో రో ఎస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే డెల్టా n1 మైనస్ డెల్టా n2 is equals to rho s. So if the charges are enclosed by the box, if surface charge density not is equals to 0, so the difference between flux density is equals to surface charge density. సో ఇక్కడ ఇది బాక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ TT1 is equals to ET2 electric field or in first boundary is equals to same amount of electric field in second medium also. ET1 is equals to ET2. The next dN1, so flux of normal component is equals to dN2 when surface charge density is equals to 0 అయినప్పుడు. So continuous, and dN1 minus dN2 is equals to rho s if surface charge density
rho s is not equals to 0. So the difference between flux of normal component is surface charge density.